రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎకరానికి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంభీరావుపేట ముస్తాబాద్ మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానమిస్తానని హామీ ఇచ్చారని అది అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులైంది కానీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను బండి సంజయ్ పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని ఆయన భరోసానిచ్చారు. అక్కడక్కడ వచ్చినప్పుడు రేపే అకౌంట్లో పైసలు పడతాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాను చెప్పాలంటే ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలి, ఒక్కరికి పైసలు ఇవ్వాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన రైతులకు ఏ విధంగా భరోసా ఉంటుంది? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. అది కొత్త ప్రభుత్వం ఏం చేసింది? మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతోని హామీల పేరుతోని 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఉత్తరం ఏర్పడ్డది, మేము విమర్శలు చేస్తలేము. ఇవాళ మీకు సూచన సలహాలు ఇస్తున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఒక్కో ఎకరానికి దాదాపు 20,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులు ఒక్క ఎకరానికి 20,000 రూపాయల పెట్టుబడి, దాంతోపాటు 15,000 రూపాయలు ఒక ఎకరానికి వాళ్ళు కౌలుకు పైసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అధికారులు వస్తున్నారు, నివేదిక తీసుకుంటున్నారు. దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ అప్పులో పోయినసారి అప్పుల పాలై ఈసారి వ్యవసాయం చేసుకుని పోయినసారి అప్పులు తీసుకుందామని చెప్పి మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. లాభం కోసం ఎప్పుడు కూడా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కానీ గత ప్రభుత్వం లెక్క మీరు వ్యవహరించకుండా వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ముస్తాబాద్, గంభీరావుపేట, తంగలపల్లి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ నష్టపోయారు. కాబట్టి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం.